హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చలికాలంలో వేడివేడి అన్నంలోకి ఎండుమిర్చితో చేసిన కొబ్బరి పచ్చడి తింటే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఒక చిన్న కడాయిలో కొద్దిగా నూనె తీసుకొని అందులో పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు కాస్త వేగాక దూరగా అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఒక నిమిషం తర్వాత దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇది కాస్త మగ్గాక ఇందులో ముందుగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అలాగే కాస్త చింతపండు కూడా వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకోండి. కొబ్బరి కాస్త ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో కాస్త ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. దీన్ని ఇలా తిన్నా బాగానే ఉంటుంది. నేనైతే దీన్ని పోపు పెట్టుకుంటాను. పోపుకు కావాల్సిన యాజ్ యూజువల్గా అందరికీ తెలిసినవే. కొద్దిగా నూనె తీసుకొని అందులో వెల్లుల్లి, పోపు దినుసులు, తర్వాత కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు వేసి కాస్త దూరగా అయిన తర్వాత తిరిగి వాటిని కొబ్బరి పొడిలోకి వేసుకోవాలి. ఇలా చేసిన కొబ్బరి పచ్చడి వారం పైనే నిలువ ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. నెయ్యి అలవాటు ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.